కోడి కూయకముందే, కాకి అరవకముందే వంటగదిలోని చల్లటి, తడి నేలమీద పరిచిన చిరిగిన చాపపై మాళవిక కళ్ళు తెరిచింది. బయట ఇంకా రాత్రి చివరిజాము కూడా ముగియలేదు. వంటగది వెనుక ఉన్న బావి దగ్గర కీచురాళ్ల శబ్దాలు, దూరంగా గుడి నుండి వస్తున్న సన్నని భజన గాలిలో నిండి ఉన్నాయి. ఆమె లేవడానికి ప్రయత్నించింది. కుడికాలు నేలమీద మోపినప్పుడు తిమ్మిరితో పాటు సూదిగుచ్చినట్టు నొప్పి నరాల్లోకి పాకింది. రోజూలాగే ఆ నొప్పి ఆమెకు గుర్తుచేసింది. నువ్వు అందర్లాంటి దానివి కావు. నువ్వు అసంపూర్ణురాలివి. ఆమె ప్రపంచం ఆ వంటగది, దానికి ఆనుకొని ఉన్న కట్టెల గదికే పరిమితం. మసి, పొగ వాసన వచ్చే ఆ ఇరుకు ప్రపంచం తప్ప ఇంటిముందు గదులు, వెలుతురు పడే వరండా ఆమెకు తెలియవు. చుట్టాలు వస్తే ఆమె కట్టెల గదిలోని చీకటిలో పాత చెక్క దుంగల మధ్య దాక్కోవాలి. అదొక ఆ ఇంటి అలిఖిత నియమం. ఏయ్ శవమా, ఇంకా లేవలేదా? ఎండ ఇంటి పైకప్పు ఎక్కినా ఇంకా నిద్రపోతున్నావా? నాశనమైపోయే జన్మ! తల్లి సావిత్రి అరుపు తెల్లవారుజాము నిశ్శబ్దాన్ని చీల్చింది. మాళవిక ఉలిక్కిపడి లేచింది. పొయ్యిమీద ఏవైనా పెట్టావా, లేక అది కూడా నేనే వచ్చి పెట్టాలా? బయట గిన్నెలు విసిరేసిన శబ్దంతో పాటు తరువాతి శాపనార్థం వినిపించింది. మాళవిక తూలుతూ వంటగది గోడను పట్టుకొని నడిచింది. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటున్నప్పుడు అద్దంలో చూసుకునే ధైర్యం ఆమెకు లేదు. నీ ఆ కుంటికాలు వేసుకొని రావడం వల్లే నిన్న కూడా మీ అయ్య తాగివచ్చాడు. తల్లి సావిత్రి వంటగదిలోకి దూసుకువచ్చింది. నా పెద్ద కొడుకుని తిన్నది చాలక కుటుంబాన్ని నాశనం చేయడానికి పుట్టావు. నిన్ను కన్న ముహూర్తమే నా శాపం మొదలైంది. మాళవిక కళ్ళు చెమ్మగిల్లాయి. చనిపోయిన అన్నయ్య ఫోటో ఒక్కటికూడా ఆ ఇంట్లో లేదు. ఆమె పుట్టకముందే జబ్బుతో చనిపోయాడు. కాని సావిత్రి లెక్కల పుస్తకల్లో ఆ చావుకు బాధ్యత మాళవికదే. తండ్రి రాఘవయ్య తాగుడుకు, పెరుగుతున్న అప్పులకు, చివరికి పెరటి చెట్టుకు మామిడికాయలు తక్కువగా కాసినా అన్నిటికీ కారణం మాళవిక దోషమే. ఆమె మౌనంగా మసిపట్టిన గిన్నెలో గంజికోసం నీళ్లు పెట్టింది. ఆమె కన్నీళ్లు ఎవరికీ కనపడకుండా పొయ్యిలోని నిప్పుల వీద పడ్డాయి. ఉదయం 11 గంటలకు అశ్వతి గది తలుపు తెరుచుకుంది. సావిత్రి చిన్న కూతురు. చాలా అందగత్తె. మెరిసిపోయే చర్మం, నడుము వరకు ఉన్న నల్లటి జుట్టుతో అశ్వతి ఆ ఇంటి ఐశ్వర్యమని సావిత్రి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఆమెకు మాళవిక సొంత అక్క అనే భావన కూడా లేదు. కేవలం ఒక పనిమనిషి మాత్రమే. నా టీ ఎక్కడా? తలనొప్పితో చస్తున్నాను, ఆమె ఆవిలిస్తూ బద్ధకంగా అంది. మాళవిక మరిగించిన టీని పగిలిన గాజు గ్లాసులో పోసి ఆమెకు అందించింది. అశ్వతి ఆ గ్లాసువైపు, మాళవిక ముఖంవైపు మార్చి మార్చి చూసింది. ఈ మురికి గ్లాసులోనా నాకు టీ ఇచ్చేది? నీకు కొంచెం కూడా బుద్ధిరాదా? పొయ్యి అమ్మగదిలో ఉన్న గాజు గ్లాస్ తీసుకురా. మాళవిక మారు మాట్లాడకుండా తూలుతూ వెళ్ళి గ్లాసు మార్చుకొని వచ్చింది. అమ్మ చెప్పింది వినలేదా? ఈరోజు ఎవరి కంటి ముందు నీ మురికి ముఖం కనపడకూడదు. ముఖ్యంగా పెళ్లిచూపులకు వచ్చేవారి ముందు. ఎక్కడైనా పోయి దాక్కో. నీ కుంటికాలు చూసి వాళ్లు వద్దంటే అమ్మ నిన్ను చంపేస్తుంది. మాళవిక తలదించుకొని ఊపింది. ఈరోజు అశ్వతిని పెళ్లిచూపులకు వస్తున్నారు. పెద్దవాళ్లు. పట్టణంలో పెద్ద టెక్స్టైల్ బిజినెస్. కోటీశ్వరులు అని బ్రోకర్ చెప్పాడు. ఈ ఒక్క పెళ్లి జరిగితే మనం బయటపడతాం. అశ్వతి హాల్లోని దుమ్ముపట్టిన అద్దం ముందు నిలబడి తన జుట్టు సవరించుకుంటూ అంది. ఆమె ఆలోచనల్లో డబ్బు, పట్టుచీరలు, బంగారు నగలు మాత్రమే ఉన్నాయి. అంతలో సావిత్రి వచ్చింది. అమ్మా, నువ్వెళ్ళి తయారవ్వమ్మా, నీళ్లు పెట్టాను. ఆ పసుపు పట్టు చీర కట్టుకో. బ్రోకర్ శంకరయ్య చెప్పాడు. అబ్బాయికి కొంచెం వయసు ఎక్కువట. 40 ఏళ్ళు. కానే కోటీశ్వరుడు. నీ అందానికి అతను పడిపోతాడు. ఇక మనమిలా కష్టపడక్కర్లేదు. తల్లీ కూతుళ్ళిద్దరూ నవ్వుకున్నారు. ఆ నవ్వు వెలుగు వంటగదిలోని చీకటిలో మసిపట్టిన గోడకు ఆనుకుని నిలబడిన మాళవిక వరకు చేరలేదు.
తన వైకల్యం గురించి మాళవిక ఆలోచించింది. ఊహ తెలిసినప్పట్నుండి ఆమె ఇంతే. కాని సావిత్రి మాటల్నుండి ఆమెకు తెలుసు ఇది ఆమెకు పుట్టుకతో రాలేదని. 5ో 6 ఏటప్పుడు ఏదో జ్వరం. ఆ రాత్రి అంతా ఆమె వణికిపోయింది. తండ్రి రాఘవయ్య ఆ రోజు తాగలేదు. పిల్లకు ఒళ్ళు కాలిపోతుంది సావిత్రి, మనం పట్టణంలో ఆస్పత్రికి తీసుకెళ్దాం అని నాన్న కంగారుగా అనడం ఆమెకు గుర్తుంది. వద్దు, ఇది దిష్టి తగిలింది. మన అశ్వతి పాప అందం చూసి జనాలు ఈర్ష్యపడ్డారు. ఆ దోషం పెద్దదానికి తగిలింది. రేపు నేను మన ఊరి చివర ఉన్న ముత్తయ్య దగ్గరికి తీసుకెళ్తాను. 3 సార్లు మంత్రం వేయిస్తే తగ్గిపోతుంది. ఆస్పత్రి ఖర్చు, పట్టణానికి ప్రయాణం ఆమె మనసులో ఉన్నాయి. కాని ఆ ఒక్క రాత్రే చాలు. జ్వరం మెదడుకెక్కింది. రోజులు గడిచాక జ్వరం తగ్గింది. కాని ఆమె కుడికాలు సగం చలనం కోల్పోయింది. దైవలీలా అని ఊరి జనాలు అనుకున్నారు. కాని సావిత్రికి తెలుసు అది తన అజాగ్రత్త అని. ఆ అపరాధభావనే తర్వాత మాళవిక మీద అంతులేని పగగా మారింది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కూతురి వైకల్యాన్ని ఒక శాపంగా ముద్రవేసింది. ఆ శాపభారాన్ని మోస్తూ మాళవిక పెరిగింది. మధ్యాహ్నం 1 గంటకు బ్రోకర్ శంకరయ్య ఒక పాత స్కూటర్పై రొప్పుతూ వచ్చాడు. చెమట తుడుచుకుంటూ సావిత్రితో అన్నాడు, సావిత్రమ్మగారు, నేను చెప్పాను కదా, పెద్ద తిమింగలం. మాధవ్ టెక్స్టైల్స్ యజమాని. వాళ్ల నాన్నగారు పోయారు. తల్లీ చెల్లి మాత్రమే. బిజినెస్ తిరకులో పడి పెళ్లి ఆలస్యమైంది. 40 అయినా 30 లాగే ఉంటాడు. డబ్బుకు లోటులేదు. వాళ్లు వస్తున్నారు. సరిగ్గా 3 గంటలకు వస్తారు. అన్నీ సిద్ధమేనా? శంకరయ్య ఇల్లంతా సందేహంగా చూశాడు. అన్నీ సిద్ధం శంకరయ్యా. పిండివంటలు చేశాను, అశ్వతిని అలంచరించాను. సావిత్రి నవ్వింది. అబ్బాయి తల్లు శోభనగారు చాలా మంచివారు. చెల్లెలు ప్రియా కాలేజీలో చదువుతోంది. వాళ్లకు మూఢనమ్మకాలు లాంటివి లేవు. మంచి మనుషులు. అమ్మాయి నచ్చితే చాలు, మిగిలింది నేను చూసుకుంటా. అశ్వతి నచ్చకుండా ఉంటుందా? సావిత్రి ముఖంలో నమ్మకం. అతిథులు రావడానికి నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఇల్లంతా అగరుబత్తీలా అరిసెల వాసన నిండింది. ముందుగదిలో దుమ్ము దులిపి మంచి కవర్లు వేశారు. సావిత్రి చివరిసారి ఏర్పాట్ల కోసం వంటగదిలోకొచ్చింది. అప్పుడు మాళవిక నేల తుడుస్తోంది. ఆమె పళ్ళు కొరికింది. ఆమె గొంతు పాము బుసలా ఉంది. ఇక నిన్ను ఈ ఇంటి ముందు చూశానంటే ఒక్క శబ్దం బయటకు రాకూడదు. వాళ్లు వెళ్లేవరకు కట్టెల గదిలోనే ఉండు. నీ కుంటికాలుతో బయట అడుగుపెట్టావంటే నీ 2ో కాలు కూడా విరగ్గొడతా. విన్నావా? మాళవిక కన్నీళ్లతో తల ఊపింది. ఆమె మెల్లగా వెనుక తలుపు నుండి తడినేలమీద కాలుమోపుతూ కట్టెల గది చీకట్లోకి నడిచింది. కట్టెల వాసన, సాలగూళ్ళు, ఎలుకల రెట్టల వాసన ఉన్న ఆ చీకటి గదిలో ఆమె ముడుచుకొని కూర్చుంది. బయట ఒక పెద్ద కారు వచ్చి ఆగిన శబ్దం ఆమెకు వినిపించింది. వెండిరంగు లగ్జరీ కారు నుండి మాధవ్ దిగాడు. తెల్లటి ఖద్దీ చీర కట్టుకున్న తల్లి శోభన, చుడీదార్ వేసుకున్న చెల్లెలు ప్రియ. డబ్బు పొగరులేని, పరిణితి చెందిన ముఖాలు. బిజినెస్ హడావిడిలో పడి జీవితాన్ని మర్చిపోయాను. నాకు కావలసింది డబ్బేం కాదమ్మా, ఒకరినొకరు అర్థం చేసుకునే మనశాంతి ఉన్న కుటుంబం. మాధవ్ కారులో తల్లితో అంటున్నాడు. అశ్వతి పసుపు పట్టుచీరలో చాలా అందంగా తయారయింది. ఆమె టీకప్పులతో సిగ్గుగా తలవంచుకుని అతిథులు ముందుకు వచ్చింది. మాధవ్ ఆమెను చూశాడు. అందంగా ఉంది, సందేహం లేదు. కాని ఆ అందంలో ఏదో జీవం లేనట్టు అనిపించింది. శోభన ప్రేమగా అడిగింది, అమ్మా, ఏం చదివావు? డిగ్రీ అయిందండి అంటీ. అశ్వతి తీయగా నవ్వింది. నీ హాబీలు ఏంటి? ఏమవ్వాలనుకుంటున్నావ్? అది, నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. సినిమాలు చూస్తాను, కొత్త ఫ్యాషన్లు ఫాలో అవుతాను. పెళ్లి చేసుకొని హాయిగా జీవించాలి. ఆమె నవ్వింది. మాధవ్ ఊరకనే నవ్వాడు. ఆమె సమాధానాలలోని డొల్లతనం అతనికి అర్థమయ్యింది. అతని కళ్ళు అప్పటికే ఆ ఇంటి పరిస్థితిని గమనిస్తున్నాయి. ముందువైపు అందంగా సర్దినా గోడలమీద పగుళ్ళు, లోపలి గదుల్లోని చీకటి అతను గమనించాడు. ఇంట్లో ఏదో తేడాగా అనిపించింది. శోభన కూడా అంతా నిశ్శబ్దంగా గమనిస్తోంది. మాట్లాడుతుండగా మాధవ్ ఫోన్ రింగ్ అయ్యింది. ఒక ముఖ్యమైన బిజినెస్ కాల్. ముంబై మేనేజర్. ఒక్క నిమిషం అని అతను క్షమాపణగా లేచాడు. ఇదొక ముఖ్యమైన కాల్. ఇక్కడ సిగ్నల్ తక్కువగా ఉంది. నేను బయట నుండి మాట్లాడతాను. అతను పెరటిలోని మామిడి చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డాడు. ఫోన్లో మాట్లాడుతూనే అతని దృష్టి ఇంటివైపు ఉంది. అప్పుడే వంటగది వైపు నుండి ఒక స్టీలు గిన్నె గట్టిగా కిందపడి పగిలిన శబ్దం వినిపించింది. అంతకంటే గట్టిగా సావిత్రి క్రూరమైన గొంతు. నాశలమైపోను. ఒక్క టీ కద నిన్ను తీసుకురమ్మన్నది, అది కూడా కింద పడేశావా
అతిథులకు ఇవ్వాల్సింది. నీ కుంటి కాలుతోనా నువ్వు వాళ్లకు ఇచ్చేది? అపవిత్రం. శవం. మాళవిక భయంతో తల్లి ముఖంవైపు నేలవైపు చూస్తోంది. అమ్మా, నేను. చెయ్య తగిలి మాళవిక సన్నని వణుకుతున్న గొంతు. నోరుమురియి. చెంప మీద గట్టిగా శబ్దం. అది అరచేతి దెబ్బ. అంత గట్టిగా మాళవిక అణచుకున్న ఏడుపు. మాధవ్ స్పష్టంగా విన్నాడు. ఫోన్ కట్ చేసి నిశ్చేష్టుడై నిలబడ్డాడు. అతని రక్తం మరిగినట్లయింది. అతను తెలియకుండానే వంటగది వెనుక ఉన్న పగిలిన కిటికీ దగ్గరకు వెళ్లాడు. చెంప పట్టుకొని నేలమీద పడినటీ గాజుమొక్కల మధ్య కూర్చుని ఏడుస్తున్న మాళవిక. ఆమె మురికి లంగా, కళ్లల్లో భయం, కోపంతో ఊగిపోతున్న సావిత్రి. వాళ్లు వెళ్ళని. నీ సంగతి చెప్తాను. నీ ఈ కుంటితనం నేను సరిచేస్తాను. సావిత్రి అరిచింది. మాళవిక నిస్సహాయత, కన్నీళ్లు, భయం మాధవ్ మనసులో ఒక గాయంలా లోతుగా నాటుకొనిపోయాయి. తాను ఇప్పటివరకు చూసిన దృశ్యాల్లోకెల్లా అత్యంత దయనీయమైన బాధాకరమైన దృశ్యం అది. మాధవ్ తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. వెళ్దామమ్మా అన్నాడు. సావిత్రి, అశ్వతి షాక్ అయ్యారు. అప్పుడేనా? పిండివంటలు తినలేదు. మాకు కొంచెం పనుంది. మేము తర్వాత కబురు పంపుతాము. మాధవ్ చల్లగా చెప్పాడు. ప్రయాణమంతా కార్లో నిశ్శబ్దం. ప్రియా ఏదో అడగబోయినా మాధవ్ ముఖకవళికలు చూసి మౌనంగా ఉండిపోయింది. ఇంటికి చేరుకున్నాక మాధవ్ నేరుగా బాల్కనీలోకి వెళ్లాడు. రాత్రి తల్లి శోభన అతని కోసం కాఫీ తెచ్చింది. ఏంటి మాధవ్, నీకు అమ్మాయి నచ్చలేదా? ఆ మాట ముఖంమీదే చెప్పొచ్చు కదా. ఎందుకో చాలా అశాంతిగా ఉన్నావు. మాధవ్ తల్లి చెయ్యి పట్టుకున్నాడు. అమ్మా, నేను అక్కడొక దృశ్యం చూశాను. అతను విన్నదీ చూసిందీ తల్లికి వివరించాడు. ఆ అమ్మాయి అశ్వతి కాదు, ఇంకొకరు. వంటగదిలో సొంత తల్లే ఆ అమ్మాయిని కొట్టడం చూశాను. శాపం, కుంటిదీ అంటూ ఒక జంతువులా ప్రవర్తిస్తున్నారు. శోభన ముఖం కోపంతో ఎర్రబడింది. అంత క్రూరమైన స్త్రీయా? నాకు తెలియదమ్మా. కాని ఆ అమ్మాయి ఏడుపు, ఆ ముఖం నా మనసులో నుండి పోవడంలేదు. అశ్వతి అందం కంటే 1000 రెట్లు లోతుంది ఆ కన్నీళ్లలో. మాధవ్ ఒక క్షణం ఆగాడు. నాకు అశ్వతి వద్దు. నాకు కావలసింది ఆ అమ్మాయికపు అమ్మాయి. నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలి. శోభన ఆశ్చర్యపోలేదు. ఆమె తన కొడుకును నిశితంగా చూసింది. అతని కళ్లలో ఆవేశం కాదు, దృఢమైన నిర్ణయం ఉంది. మాధవ్, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఇది జీవితకాలపు విషయం. ఆ అమ్మాయికి ఏదో వైకల్యం ఉందని అంటున్నావు. మన బంధువులు, సమాజం? ఉంది అమ్మా. నడవడానికి కొంచెం ఇబ్బందుంది. అందుకే వాళ్ళమ్మ ఆమెను శాపం అంటోంది. సమాజం ఏమనుకున్నా నాకు అనవసరం. ఆ అమ్మాయిని ఆ నరకంలో ఇంకొక రోజు కూడా ఉంచడం నాకిష్టం లేదు. శోభన దీర్ఘంగా నిశ్శబ్దం. ఒక అంగవైకల్యం శాపమైతే మనుషత్వం లేకపోవడం అన్నిటికన్నా పెద్ద శాపం. ఆ సావిత్రి నిజమైన శాపగ్రస్తురాలు. ఆమె తన కొడుకు భుజంపై చెయ్యి వేసింది. నీ నిర్ణయం సరైనదే. డబ్బూ అందం కాదు, మనశ్శాంతే జీవితంలో ముఖ్యం. మీ నాన్నగారున్నా ఇదే చెప్పేవారు. ఆ అమ్మాయిని ఆ నరకం నుండి నువ్వు రక్షించగలిగితే అంతకంటే పుణ్యం లేదు. నీ ఈ నిర్ణయానికి నా పూర్తి మద్దతుంది. మాధవ్ మనసు కుదురుపడింది. అతనొక నిర్ణయం తీసుకున్నాడు. విధిని తిరిగిరాసే ఒక నిర్ణయం. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బ్రోకర్ శంకరయ్య నుండి సావిత్రికి ఫోన్ వచ్చింది. సావిత్రమ్మగారు, అదృష్టం, వాళ్ళు వస్తున్నారు. అబ్బాయికి వాళ్ల అమ్మగారికి అమ్మాయి చాలా నచ్చింది. కార్యాలు ఖాయం చేసుకోవడానికి వస్తున్నారు. సావిత్రి, అశ్వతిల మనసులో లడ్డూలు పేలాయి. చెప్పాను కదే అమ్మా, నీ జాతకం మారింది. సావిత్రి అశ్వతిని కౌగిలించుకుంది. నిన్నటికంటే అందంగా అలంకరించుకుని ఇల్లు మళ్లీ శుభ్రం చేసి పిండివంటలు సర్ది వారు ఎదురుచూస్తున్నారు. మాధవ్ కారు ఆవరణలో ఆగగానే అశ్వతి తన అందమైన చిరునవ్వుతో వారిని ఆహ్వానించడానికి గుమ్మం వద్ద నిలబడింది. కాని ఈసారి కారు దిగిన శోభన, మాధవుల ముఖాలు గంభీరంగా ఉన్నాయి. ముందుగా శోభన మాట్లాడింది. ఆమె సావిత్రి ముఖంలోకి సూటిగా చూస్తూ, సావిత్రిగారు, మేము మీతో ఒక విషయం మాట్లాడాలి. అందుకేముందండి, లోపల కూర్చుని మాట్లాడదాం. సావిత్రి నవ్వు చెరగలేదు. వద్దు, ఇక్కడే చెబుతాం. శోభన గొంతు కఠినంగా మారింది. నిన్న మా అబ్బాయి ఇక్కడ ఒక సంఘటన చూశాడు. వంటగదిలో సొంత కూతుర్ని, అదీ కొంచెం శారీరక ఇబ్బంది ఉన్న అమ్మాయిని శాపమని, దోషమని పిలుస్తూ కొట్టడం. మీలాంటి తల్లిని చూస్తే నాకు జాలివేస్తోంది. అది నా కోపంలో, అది ఒక మందబుద్ధి.
మాట్లాడకండి. ఈసారి మాధవ్ మాట్లాడాడు. మీ కోపం కాదు, మీ క్రూరత్వాన్ని చూశాను. మీ కూతురు అశ్వతి అందం కాదు, మా సంపద కాదు, మా అమ్మ నాకు నేర్పింది మానవత్వం. అతను సావిత్రిని అశ్వతిని దాటుకుని ఇంట్లోకి చూశాడు. మాళవిక ఎక్కడా? ఆ అమ్మాయినిటి పిలవంది. కట్టెల గదిలో నుండి భయంతో వణుకుతూ నిన్నటి మురికి బట్టలతో బయటకు వచ్చిన మాళవికను చూసినప్పుడు మాధవ్ గుండె తరుక్కుపోయింది. మాధవ్ సావిత్రి వైపు తిరిగాడు. మీకు ఇంత పెద్ద ఇల్లూ డబ్బూ నేను ఇవ్వలేకపోవచ్చు. అతను అశ్వతిని చూసి అన్నాడు. తర్వాత సావిత్రి వైపు తిరిగి, కాని మీ కూతురికి ఒక జీవితం ఇవ్వగలను. అశ్వతిని కాదు, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది మీ పెద్ద కూతురు మాళవికని. ఇంట్లో ఒక క్షణం సంపూర్ణ నిశ్శబ్దం ఆవరించింది. బ్రోకర్ శంకరయ్య నోరు తెరిచి ఉండిపోయాడు. ముందుగా అశ్వతి అరిచింది. ఏంటీ? ఈ కుంటిదానినా? దీనికన్నా నేనేం తక్కువా? మీకేమైనా పిచ్చా? మమ్మల్ని అవమానించడానికి వచ్చారా? సావిత్రి కుప్పకూలిపోయింది. ఆమె కలలన్నీ ఒక్క క్షణంలో కూలిపోయాయి. ఇది జరగదు, ఇది అవమానం. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? జాతకదోషం ఉన్న పిల్ల, దీన్ని పెళ్లి చేసుకుంటే మీ కుటుంబం నాశనమవుతుంది. నేను మూఢనమ్మకాలను నమ్మను సావిత్రిగారు, శోభన ఖరాఖండిగా చెప్పింది. దోషం మీ మనసులో ఉంది, ఆ అమాయకురాలి కాలులో కాదు. మాకు ఈ అమ్మాయే కావాలి. మాళవికను ఇస్తే ఇప్పుడే ఈ క్షణమే తీసుకెళ్తాం. అందరూ మాళవికవైపు చూశారు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఇదేం వింత? ఆమె భయపడి వణికిపోతోంది. మాధవ్ ప్రేమగా సౌమ్యంగా ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమె భయపడి వెనక్కి తగ్గింది. భయపడకు, నేను నిన్ను ఏమీ అనను. నిన్న మీ అమ్మ నిన్ను కొట్టడం నేను చూశాను. ఈ నరకం నుండి నీకు విముక్తి వేండామా? వద్దా? మాళవిక అతని ముఖంలోకి చూసింది. ఆ కళ్లల్లో ఆమె ఎప్పుడూ చూడని జాలి, నిజాయితీ కనిపించాయి. నాకు ఎవరో తెలీదు. ఆమె గొంతు తగ్గించింది. నన్ను నమ్ము. నా వెంట వస్తే ఇక నీ కళ్ళు ఏడవవు. నీకు ఒక కొత్త జీవితమిస్తాను. నా భార్యగా. నీకు సమ్మతమేనా? మాళవిక తల్లివైపు చూసింది. సావిత్రి కళ్లల్లో పగ, ద్వేషం, అశ్వతి ముఖంలో అహంకారం. ఈ ఇంట్లో ఉంటే తాను చస్తూ బ్రతకాలని ఆమెకు అర్థమయింది. ఆమె మాధవ్ ముఖంలోకి మళ్లీ చూసింది. తర్వాత వణుగుతున్న చేతులతో తన జీవితంలో మొదటి దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఆమె అతనివైపు మెల్లగా తల ఊపింది. ఆమె సమ్మతం దొరికింది. వెళదామమ్మా, మాధవ్ అన్నాడు. నా కూతుర్ని అలా తీసుకెళ్లడానికి వీల్లేదు. పోలీస్ కేసు పెడతాను. ఇది నా పరువు తీయటం, సావిత్రి అరిచింది. అయితే చట్టప్రకారం వెళదాం. మేజరైన కూతురుని గృహహింసకు గురిచేస్తున్నందుకు నేను ఇప్పుడే పోలీసులను పిలవగలను. సావిత్రిగారు, సాక్షిగా నేను ఉంటాను. శోభన గొంతు పెంచింది. అది బెదిరింపు కాదు, హెచ్చరిక. సావిత్రి నిశ్శబ్దమైంది. మాధవ్ తన కారు వెనక డోర్ తీశాడు. ఎక్కు. మాళవిక తన మురికి బట్టలతో వణుకుతున్న కాళ్లతో జీవితంలో మొదటిసారి ఒక కారు ఎక్కుతూ ఆ నరకం నుండి బయటపడింది. అది ఒక కొత్త ప్రపంచంలోకి, కొత్త ఆకాశంలోకి ఆమె వేసిన మొదటి అడుగు. మరుసటి రోజే రిజిస్ట్రార్ ఆఫీసులో నిరాడంబరంగా పెళ్లి జరిగింది. సాక్షులుగా శోభన, ప్రియా మాత్రమే. సావిత్రిగాని అశ్వతిగాని రాలేదు. మాధవ్ పెద్ద ఇల్లు శోభనానివాసులోకి మాళవిక అడుగుపెట్టింది అణచుకోలేని భయంతో. మార్బుల్ నేల, విశాలమైన గదులు, ఖరీదైన ఫర్నీచర్, గోడలపై పెద్ద చిత్రాలు, తాను ఎప్పుడూ చూడని ప్రపంచమది. ఆమెను ఆహ్వానించడానికి యూనిఫాం వేసుకున్న పనివాళ్లు నిలబడ్డారు. ఈమె ఈ ఇంటి కొత్త యజమానురాలు, మాళవిక మాధవ్. శోభన వారిని పరిచయం చేసింది. మాళవిక భయంతో మాధవ్ వెనక దాక్కుంది. నాకు ఇవన్నీ అలవాటులేదు, నాకు భయంగా ఉంది. ఆమె గుసగుసలాడింది. నువ్వు ఇక ఏదీ అలవాటు చేసుకోవాల్సిన పనిలేదు. నువ్వుగా ఉంటే చాలు. మిగతావన్నీ వాటంతటవే వస్తాయి. మాధవ్ ఆమె చల్లని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మొదటి కొన్ని రోజులు ఆమెకు నరకంలా గడిచాయి. సొంత గదిలోని దూదిలాంటి మెత్తని పెద్ద మంచంమీద ఆమెకు నిద్రపట్టలేదు. అర్ధరాత్రి లేచి నేలమీద పడుకోడానికి ప్రయత్నించింది. మాళూ, మాధవ్ ఆమెను ప్రేమగా పిలిచాడు. ఎందుకు భయపడుతున్నావు? ఇదంతా ఇక నీది కూడా. నువ్వు ఈ మంచానికి అర్హురాలివి. నేను దేనికి అర్హురాల్ని కాదు. నేను కుంటిదాన్ని కదా.
శాపం పట్టిన దాన్ని. అమ్మ చెప్పింది నిజం. ఆమె కళ్ళు నిండాయి. సంవత్సరాలుగా సావిత్రి ఆమె మనసులో నాటిన మాటలు చెరపడం సులభం కాదు. నువ్వు శాపం పట్టిన దానివి కాదు. నువ్వు ఒక వరం, నా జీవితంలోకి వచ్చిన వరం. ఇక నిన్ను ఎవరూ అలా పిలవరు. మాధవ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమెకు మంచి బట్టలు కొనిచ్చాడు. కాని ఆమె వాటిని వేసుకోడానికి సంకోచించింది. ఇవి నాకు నప్పవు. నాకు పాతవే చాలు. శోభన ఒక తల్లి వాత్సల్యంతో అంది. అమ్మా, అందం బట్టల్లో కాలు, నీ మనసులో ఉంది. నీ మనసులోని భయం పోతే నువ్వే ప్రపంచంలో అందగత్తెవి. నువ్వు నవ్వినప్పుడు ఎంత అందంగా ఉంటావో నీకు తెలుసా? ప్రియా మాధవ్ చెల్లెలు వచ్చి ఆమె జుట్టు దువ్వింది. కొత్త విషయాలు మాట్లాడింది. వదినా, మనం సినిమాకు వెళ్దామా? నీకు ఐస్ క్రీం ఇష్టమా? మెల్లమెల్లగా ఆ ప్రేమ కవచంలో ఆమె భద్రతను అనుభవించడం ప్రారంభించింది. మాధవ్ చాలా ఓపికతో ఎదురుచూశాడు. అతను ఆమెతో ఒక భర్త హక్కుతో కాకుండా ఒక స్నేహితుడి కరుదలతో ప్రవర్తించాడు. వారు వేరువేరు గదుల్లో పడుకునేవారు. ఆమెను తోటలోకి తీసుకెళ్లి ప్రతి గులాబీ మొక్క గురించి మాట్లాడాడు. బిజినెస్ తెరకులకిడైలో మధ్యాహ్నం ఆమెకు ఫోన్ చేసేవాడు. నువ్వు ఏం చదివావు? అతను ఒకరోజు అడిగాడు. 10వ తరగతి పాసయ్యాను. తర్వాత అమ్మ మాన్పించేసింది. మంటపనికి చదువు ఎందుకని? ఇక నువ్వు చదువుకోవచ్చు. నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యు. నిన్ను ఎవరూ దేనికి బలవంతం చేయరు. మాధవ్ హామీ ఇచ్చాడు. ఆమె లోకలి లోతైన గాయారు మానడానికి సమయం పడుతుందని అతనికి తెలుసు. ఒకరోజు శోభన వంటగదిలో ఉండగా మాళవిక తెలియకుండానే ఏదో పాటను పాడుకోవడం విన్నారు. చాలా మధురమైన, కాని అంతకంటే ఎక్కువ వేదన నిండిన గొంతు. అమ్మా, ఇంకోసారి పాడు? శోభన అడిగారు. ఆమె ఉలిక్కిపడి సిగ్గుతో తలదించుకుంది. ఏమీ లేదమ్మా, నేను ఊరకనే. పర్లేదు, పాడు, నాకోసం. శోభన బలవంతం చేశారు. ఆమె పాడింది. సూర్యకాంతి సూర్యకాంతి స్వప్నం కానువతారే అంటూ పాత మలయాళం పాట. ఆ గొంతులోని వేదన మాధుర్యం శోభన కళ్లను తడిపాయి. ఆ రోజు సాయంత్రం మాధవ్ వచ్చినప్పుడు ఆమె చెప్పింది. మన ఇంట్లో ఒక గాయని ఉంది, నీకు తెలుసా? మాధవ్ బలవంతం మీద వణుకుతూ ఆమె అతనికోసం పాడింది. అతని కళ్ళు విదర్నాయి. మాలూ, ఇంత అందమైన గొంతుందా నీలో? నువ్వు ఇప్పటిదాకా చెప్పలేదు. ఆమె జీవితంలో మొదటిసారిగా తనలోని ఒక నైపుణ్యానికి ప్రశంస దక్కింది. ఆమె తెలియకుండానే సిగ్గుతో నవ్వింది. ఆమె వైకల్యం తర్వాతి సమస్య. ఇది పుట్టుకతో వచ్చిన సమస్య కాదు. ఆ జ్వరం వచ్చినప్పుడు జరిగింది. బహుశా ఫిజియోథెరపీ లేదా చిన్న సర్జరీతో నయం కావచ్చు అన్నాడు మాధవ్. అతను ఆమెను నగరంలోని అతిపెద్ద ఆర్థో డాక్టర్కు చూపించాడు. చాలా పరీక్షల తర్వాత డాక్టర్ చెప్పారు, పోస్ట్ పోలియో సిండ్రోమ్ లాంటిది. అప్పుడు సరైన చికిత్స అందకపోవడం వల్ల కండరాలు బలహీనపడ్డాయి. మనం ప్రయత్నించవచ్చు, ఫలం గ్యారంటీ లేదు. కాని నిరంతరం ఫిజియోథెరపీ ద్వారా చాలా మెరుగుదల తీసుకురావచ్చు. అదొక కొత్త ఆరంభం. బాధాకరమైన ఫిజియోథెరపీ సెషన్లు. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఆమె నొప్పితో విలవిలలాడింది. చాలాసార్లు ఆమె ఆపేయాలనుకుంది. నా వల్ల కావడం లేదు మాధవ్ గారు, ఆమె ఏడ్చింది. లేదు మాలు, నీకు సాధ్యమవుతుంది. ఇంకొక్క అడుగు, నాకోసం. మాధవ్ రోజూ ఆస్పత్రికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని కూడనడిచాడు. ఆమె ప్రతి చిన్న పురోగతికి అతను ఉత్సాహపడ్డాడు. 6 నెలలు గడిచాయి. అద్భుతం జరిగింది. ఊతకర్ర సహాయం లేకుండా కుంటువేగం తగ్గించి ఆమె నడవగలిగింది. పూర్తిగా నయం కాలేదు, కాని ఆ మార్పు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంత పెంచింది. కొత్త నడకతో పాటు ఆమె మానసికంగా మారింది. అద్దం ముందు నిలబడినప్పుడు ఆమెకు ఇప్పుడు తనపై అసహ్యం కలగడం లేదు. ఆమె నవ్వలం నేర్చుకుంది. మాధవ్తో, శోభనతో, ప్రియతో తమాషాలు చేయడం ప్రారంభించింది. ఇంటి బాధ్యతలు ఆమె మెల్లగా తీసుకుంది. పనివాళ్లకు ఏం కావాలో చెప్పడం నేర్చుకుంది. నేనొకటి చెయ్యాలి, ఆమె ఒకరోజు మాధవ్తో అంది. ఏంటది? నేను పాటలు నేర్చుకోవాలి, శాస్త్రీయంగా. మరుసటి రోజే కర్ణాటక సంగీతం నేర్పించడానికి ఒక టీచర్ను ఏర్పాటు చేశాడు. ఆమె జీవితం సంగీతం, ఫిజియోథెరపీ, ప్రేమతో నిండిపోయింది. ఈ సమయంలో
సావిత్రి, అశ్వతిల జీవితం నాశనమైంది. మాధవ్లాంటి కోటీశ్వరుడు దక్కలేదన్న కోపం, అసూయ వారిని తినేసింది. అశ్వతికి వచ్చిన మరో సంబంధం మాధవ్ వద్దనుకున్న అమ్మాయి. ఏదో దోషం ఉండి ఉంటుంది అని చెప్పి ఆగిపోయింది. అశ్వతి కోపమంతా సావిత్రి మీదే. అంతా నీవల్లే. ఆ రోజు ఆ కుంటిదాన్ని వంటగదిలో బంధించి ఉంటే ఇదంతా జరిగేది కాదు. నా జీవితం నాశనమైంది. రాఘవయ్య తాగుడు ఎక్కువైంది. అప్పులు పెరిగి ఇల్లు జప్తుకి వచ్చింది. ఒకరోజు డబ్బు కోసం సావిత్రి శోభనా నివాస్ గేటు వద్దకు వచ్చింది. ఆమె బయట నుండే అరిచింది. ఏ మాళవిక, అక్కడ సుఖంగా ఉన్నావా? కన్నతల్లికి తినడానికి తిండిలేదు. కొంచెం డబ్బు ఇటు పడేయ్. ఇది నీ ఇల్లు కూడా. నీకు వాటా ఉంది. మాళవిక ఆ గొంతు విని భయంతో వణికిపోయింది. పాత జ్ఞాపకాలు ఆమెను వెంటాడాయి. ఆమె గదిలో దాక్కోడానికి సిద్ధపడింది. కాని శోభన బయటకు వచ్చారు. ఇది మీ పాత ఇల్లు కాదు సావిత్రిగారు. మర్యాదగా మాట్లాడితే లోపలికి రానిస్తాను. నా కూతురిని మాయచేసి తీసుకువచ్చారు. నాకు భరణం కావాలి. దానికి దొరుకుతున్న సుఖాల్లో నాకు వాటా కావాలి. మీ కూతురిని అమ్మిన డబ్బులు మా దగ్గర లేవు, శోభన శాంతంగా చెప్పింది. మాధవ్ అప్పుడే ఆఫీసు నుండి వచ్చాడు. అతను బయటకు వచ్చాడు. అమ్మా, పోలీసులను పిలవాలా? వద్దు మాధవ్. అతను ఒక చెక్బుక్ తీశాడు. కొంత మొత్తం రాసి సావిత్రికి అందించాడు. ఇది మీ కూతురిని ఇన్నాళ్లు హింసించినందుకు జరిమానా కాదు, మీ పేదరికానికి భిక్ష. ఇంకోసారి ఈ గడప తొక్కారంటే నేను చట్టపరంగా వెళ్తాను. నా భార్యను ఇబ్బంది పెట్టకండి. డబ్బుతో సావిత్రి వెళ్ళిపోతుండగా మాళవిక కిటికీలో నుండి చూసింది. మొదటిసారి ఆమెకు తల్లిపై భయం కాదు, జాలి కలిగింది. మాధవ్ బంధువులు, బిజినెస్ స్నేహితుల మధ్య ఈ కొత్త పెళ్లి ఒక చర్చనీయాంశమైంది. ఆ అందమైన అశ్వతిని కాదని కాలు బాగలేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఏదో చేతబడి చేసి ఉంటుంది. శోభన చెల్లెలు వసంత్రింటికి వచ్చినప్పుడు మాళవికను పైనుండి కింద వరకు చూసింది. అక్కా, ఇదేం నిర్ణయం? మన స్టాటస్కు తగినదేనా ఇది? దీనికి నలుగురిలో నిలబడాలో తెలుసా? స్టాటస్ చూసి కాదు వసంత, మానవత్వం చూసి నా కొడుకును పెంచాను. ఆమె నా కోడలు. మాళవిక, మాధవ్. ఆ గౌరవం ఆమెకు దక్కాలి. శోభన గట్టిగా చెప్పింది. మాధవ్ టెక్స్టైల్స్ కొత్త షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద పార్టీ జరిగింది. నగరంలోని ప్రముఖులంతా వచ్చారు. మాధవ్ మాళవికకు ఒక ముదురు నీలం రంగు పట్టుచీర కట్టి అందంగా తయారుచేసి వెంట తీసుకెళ్లాడు. ఎక్కువ ఆభరణాలు లేకుండా, కాని హుందాగా. ఆమె అప్పటికి అపకర్షతాభావంతో అతని చేతిని గట్టిగా పట్టుకుంది. వసంత మరికొందరు బంధువులు ఆమెను చూసి ఎగతాళిగా నవ్వడం ఆమె చూసింది. ఈ డ్రెస్ వేసినా ఆ నడక చూస్తే జాలేస్తుంది. మాధవ్కి ఏమైందో ఏమో. మాళవిక కళ్ళు నిండాయి. ఆ పెద్ద హాల్లో ఆమెకు ఒంటరైనట్లు అనిపించింది. ఆమె వెనక్కి వెళ్లడానికి తిరిగింది. మాధవ్ అది చూశాడు. అతను ఆమె చేతిని ఆపాడు. ఎక్కడికి? నాకు వెళ్ళిపోవాలి. నేను మీకు అవమానంగా ఉన్నాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. మాధవ్ ఏమీ అనలేదు. అతను మైకు దగ్గరకు నడిచాడు. అందరి సంభాషణ ఆగిపోయింది. స్నేహితులారా, అందరికీ ఈ పార్టీకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒకరిని పరిచయం చేయాలనుకుంటున్నాను. అతను మాళవిక చెయ్యి పట్టుకుని స్టేజి మీదకు ఎక్కించాడు. ఆమె చెయ్యి వణుకుతోంది. ఈమె నా భార్య, మాళవిక మాధవ్. నా జీవితంలో నా అతిపెద్ద బలం, నా బిజినెస్కు కొత్త ప్రేరణ, నా ప్రాణం. అతను అందరి ముందు ఆమె నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. వసంత, ఇతర విమర్శకుల ముఖాలు పాలిపోయాయి. హాల్లో చప్పట్లు మారుమోగాయి. మాళవిక నమ్మలేనట్లుగా భర్తను చూసింది. కళ్ళు నిండాయి. కాని అవి గర్వంతో వచ్చిన ఆనందబాష్పాలు. ఆ క్షణం ఆమె లోపలి చివరి భయం కూడా కరిగిపోయింది. సమాజం ఏమన్నా, తనను పట్టుకోవడానికి, తనకోసం నిలబడటానికి ఒకరు ఉన్నారన్న గుర్తింపు. అదే ఆమె అసలైన పరివర్తన. ఆమె మాధవ్ను చూసి నవ్వింది. ఆ నవ్వులో ఒక కొత్త స్త్రీ జన్మించింది. ఆ పార్టీ తర్వాత పాత మాళవిక చనిపోయింది. కొత్త మాళవిక మాధవ్ పుట్టింది. ఆమె సంగీత పఠనం సీరియస్గా కొనసాగించింది. దాంతోపాటు ఆమె మాధవాఫీసుకు వెళ్లడం ప్రారంభించింది. నేను ఇది చూస్తూ కూర్చుంటే మదియో? సరిపోతుందా? నేను ఏదైనా చెయ్యాలి, ఆమె అడిగింది. నీకు ఆసక్తి ఉంటే చూసి నేర్చుకో. మాధవ్ నవ్వాడు. ఆమె కేవలం చూసి నేర్చుకోలేదు. మాధవ్ టెక్స్టైల్స్ డిజైన్ విభాగంలో ఆమె దృష్టి పెట్టింది. ఫ్యాక్టరీలో నేసే చీరల రంగుల గురించి,
డిజైన్ల గురించి ఆమెకు స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. మనం ఎప్పుడూ ఒకేలాంటి ఎరుపు ఆకుపచ్చ డిజైన్లు చేస్తున్నాం, కొత్త తరానికి కావాల్సింది సింపుల్గా ఉండే పేస్టల్ రంగులు, కాని ఆకర్షణీయమైన డిజైన్లు ఆమె ఒక డిజైన్ మీటింగ్లో అంది. మేనేజర్లు ఆమెను చిన్నచూపు చూశారు. కాని మాధవ్ ఆమెకు అవకాశమిచ్చాడు. నీకు నచ్చింది చెయ్యి. మాళవిక ఆలోచనలు అద్భుతాలు చేశాయి. ఆమె సంప్రదాయ కాంచీపురం డిజైన్లను ఆధునిక పేస్టల్ రంగులతో కలిపింది. ఆమె డిజైన్ చేసిన మాళవిక కలెక్షన్ చీరలు మార్కెట్లో సంచలనమయ్యాయి. యువతలో అది స్టేటస్ సింబల్ అయ్యింది. బిజినెస్లో అప్పటివరకూ లేని పెరుగుదల కనిపించింది. మాధవ్ ఆశ్చర్యపోయాడు. మాళూ, నువ్వు నా నీడ కాదు, నువ్వు నా వెలుగు. నీ తెరమను నేను గుర్తించడానికి ఆలస్యమయ్యింది. ఆమె భర్తనీడలో వదిగిపోకుండా స్వంత వ్యక్తిత్వం రూపొందించుకుంది. కంపెనీ క్రియేటివ్ హెడ్ అయ్యింది. శోభన ఇదంతా గర్వంగా చూశారు. మాధవ్, మీ నాన్నగారి సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి నాకు ఒక కొడుకున్నాడు. ఇప్పుడు నాకు ఒక కూతురు కూడా ఉంది. ఈమె ఈ ఇంటి, ఈ బిజినెస్ భవిష్యత్తు. మాళవిక మార్పు శారీరకం మాత్రమే కాదు, ఆమె ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంది. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేసింది. ఆమె నడకలోని చిన్న కుంటూ అప్పటికే ఆమె ఆత్మవిశ్వాసం ముందు అదృశ్యమైపోయింది. ఆమె ఉద్యోగులకు ప్రియమైనదిగా మారింది. తనతో ప్రజలు ఎలా ప్రవర్తించాలో ఆమె ఇతరులకు నేర్పింది. ఆమె గొంతు దృఢంగా, స్పష్టంగా మారింది. మాళవిక మేడం అని వారు ఆమెను గౌరవంగా పిలిచేవారు. మాళవిక ఎత్తుకు ఎదుగుతుంటే సావిత్రి కుటుంబం కూలిపోయింది. తండ్రి రాఘవయ్య తాగుడు ముదిరి, చికిత్సకు డబ్బులేక మంచం పట్టి చనిపోయాడు. అప్పులవాళ్లు ఇల్లు జప్తు చేశారు. సావిత్రి, అశ్వతి నగరంలోని మురికివాడలాంటి ఒక అద్దె ఇంటిలోకి మారారు. అందం మాత్రమే ఆస్తిగా ఉన్న అశ్వతీకి పేదరికంలో బ్రతకటం తెలియదు. ఆమె అందం మసకబడింది. అహంకారం కోపంగా మారింది. ఒకరోజు గత్యంతరం లేక అశ్వతి శ్రీ శోభనా నివాస్కు వచ్చింది. కాని ఈసారి గేటు బయటే నిలబడింది. లోపలికి వచ్చే ధైర్యం లేదు. ఆఫీసు నుండి వస్తున్న మాళవిక కారు ముందు ఆమె ఏడుస్తూ అడ్డుపడింది. మాళవిక కారు దిగింది. పాత మురికి బట్టల భయంతో వణికిపోయే అక్క కాదు, ఖరీదైన కాటన్ చీరలో ఆత్మవిశ్వాసంతో నిలబడిన మాళవిక మాధవ్. అక్కా, వదినా, చేచి, మమ్మల్ని రక్షించు, అమ్మ పస్తులుంటోంది, నీ కాళ్ళు పట్టుకుంటాను. అశ్వతి ఆమె కాళ్లపై పడబోయింది. మాళవిక ఆమెను పక్కకు లాగింది. లే అశ్వతి. ఆమె గొంతులోని గాంభీర్యం అశ్వతిని ఆశ్చర్యపర్చింది. ఎందుకు ఇక్కడికి వచ్చావు? మళ్ళీ నన్ను అవమానించడానికా? కాదు, క్షమించు, నాకు వేరే దారిలేదు. నాన్న పోయారు, మేము రోడ్డున పడ్డాం. అశ్వతి వెక్కి వెక్కి ఏడ్చింది. మాళవిక ఒక క్షణం నిశ్శబ్దంగా ఉంది. ఆమె తన గతాన్ని గుర్తుచేసుకుంది. ఆ వంటగది చీకటి, కట్టెల గది, సావిత్రి దెబ్బలు, అశ్వతి అహంకారం. సాయంత్రం నేను వస్తాను, అడ్రస్ ఇదిగో. ఆమె డబ్బు ఇవ్వకుండా కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం మాళవిక సావిత్రిని, అశ్వతిని చూడటానికి ఆ అద్దె ఇంటికి వెళ్ళింది. దయనీయమైన దృశ్యం. మురికి, దుర్గంధం నిండిన గది. సావిత్రి కూతురుని చూసి ఏడ్వటం మొదలుపెట్టింది. అమ్మా, తల్లీ, నన్ను క్షమించు, నేను తప్పుచేశాను. ఆమె వారి ముందు కూర్చుంది. నేను క్షమించాను అమ్మా. నాతో చేసిన క్రూరత్వానికి కారణం ఆ క్రూరత్వమే నన్ను ఈరోజు నేనుగా మార్చింది. మీరు నన్ను తోసింది నరకంలోకి కాదు, నా స్వర్గంలోకి. ఆమె ఒక తాళంచెవి వారికి అందించింది. ఇది ఒక చిన్న ఇంటి తాళంచెవి, ఊరికి దూరంగా. మీరు అక్కడ ఉండవచ్చు. అశ్వతికి నా ఫ్యాక్టరీలో ఉద్యోగమిస్తాను, ప్యాకింగ్ విభాగంలో, సూపర్వైజర్ కింద. అశ్వతి నెట్టి షాక్ అయింది. నేనా ఫ్యాక్టరీలో? అవును. ఊరకనే కూర్చుని తినడానికి ఇక్కడ ఎవరూ డబ్బు ఇవ్వరు, కష్టపడాలి. ఇప్పటినుండి అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఆమె కొనసాగించింది. నేను మీకు సహాయం చేస్తాను, కాని నా కుటుంబానికి మీరు దూరంగా ఉండాలి. మీ నీడ ఇక నా భర్తమీదగాని, అత్తగారిమీదగాని పడకూడదు. ఇది సహాయం మాత్రమే, హక్కు కాదు. ఆమె అక్కడ నుండి తిరిగి నడుస్తున్నప్పుడు సావిత్రి అశ్వతి చూసింది ఒక బాధితురాలిని కాదు, సొంత తలరాతను తిరిగి రాసుకున్న ఒక శక్తివంతమైన స్త్రీని. సంవత్సరాలు గడిచిపోయాయి. శోభనా నివాస్ తోటలోని ఉయ్యాలలో తన 5 ఏళ్ల కొడుకు ఆరవ్ను మడిలో కూర్చోవెట్టుకుని మాళవిక ఊపుతోంది. మాధవ్ పక్కన నిలబడి నవ్వుతూ చూస్తున్నాడు. ఆమె సంగీతం ప్రసిద్ధి చెందింది. మాధవ్ టెక్స్టైల్స్ భారతదేశంలోనే అతిపెద్ద బ్రాండ్లలో ఒకటిగా మారింది.
శోభన మనవడితో సంతోషంగా విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. అశ్వతి ఫ్యాక్టరీలో పనిచేసి సూపర్వైజర్గా ప్రమోషన్ పొంది తల్లిని చూసుకుంటూ జీవించింది. వారు మళ్లీ ఎప్పుడూ మాళవికను ఇబ్బంది తట్టలేదు. అమ్మా, పాటపాడు ఆరవ్ అడిగాడు. మాళవిక కళ్ళు మూసుకుంది. ఆమెకు ఆ చీకటి వంటగది, ఆ చల్లటి నేల, దేవుడా నన్ను రక్షించు అని ఏడుస్తూ ప్రార్థించిన ఆ పాత అమ్మాయి గుర్తొచ్చింది. తనను రక్షించడానికి ఒక దేవదూత వస్తాడని కాదు, తానే ఒక దేవదూతగా మారుతుందని ఆ ప్రార్థనలకు సమాధానమొచ్చింది. ఆమె పాడడం ప్రారంభించింది. అది భయంతో కూడిన అభ్యర్థన కాదు, అణచివేయబడిన వారి ఆర్తనాదం కాదు, అది ప్రేమ శాంతి నిండిన ఒక కృతజ్ఞతాగీతం. తనకు జీవితాన్ని ఇచ్చినందుకు, తనను ప్రేమించడం నేర్పినందుకు, గాయాలను మాన్పగల జాలికి, అన్నిటికంటే ముఖ్యంగా తలరాతను తిరిగి రాసడం నేర్పిన ఆ పెళ్లిచూపుల రోజుకు ఆమె మధురమైన గొంతు ఆకాశంలోకి ఎగిరింది. మాధవ్ ఆమె భుజంపై చెయ్యి వేశాడు. వారి జీవితం పరిపూర్ణమైంది.